అర్థమవుతుందండి? ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాలామంది గతాన్నే పట్టుకుని ఉన్నారు. గతాన్నే పట్టుకుంటూ అయ్యో అది చేసి ఉండకపోతే, అది జరిగి ఉండకపోతే, అది అయ్యి ఉండకపోతే, అయిపోయింది కదా అయిపోయింది, విడిచిపెట్టి దేవుడి దగ్గర రా, కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఇంకా అది అయ్యి ఉండకపోతే, అది అయ్యి ఉండకపోతే నేర్పించాడు. పాఠాలు నేర్చుకో. తప్పిపోయిన ఒకవాడు తప్పిపోయి వచ్చాడు కాబట్టి ఇంకా బెటర్. ఎప్పటికి పోడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆపలా, పోరా పో 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 పో, నువ్వు వస్తావునో తెలుసు, నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నా. ఎందుకంటే నేను లేకపోతే నువ్వు బ్రతకలేవు, నువ్వు తిరిగి రావాల్సిందే. నీ రాక కొరకు ఎదురు చూస్తా. అసలు బిడ్డ తప్పిపోకుండా ఇంట్లో కూర్చున్నాడు అంటే ఎలా ఉండేవాడు? పెద్ద కొడుకులాగా ఉండేవాడు, ఇంకా ఓవర్గా ఉండేవాడు. తప్పిపోయిన కుమారుడు తప్పిపో బుద్ధి తెచ్చుకుని వచ్చాడు. పెద్ద కుమారుడు నాకేమిచ్చావు, నాకేం చేసావు? ఈయన కూడా తప్పిపోయాడు, ఇంట్లోనే ఉన్నాడు. కానీ దెబ్బలు తెచ్చుకుని ఉన్న వాడి జీవితం వేరేలాగా ఉంటుంది. ఈరోజు మేము మీకు చెప్పదలుచుకున్న, దేవుడు చెప్పదలుచుకున్న మాట ఒకటే. నీ జీవితంలో జరిగిన నష్టాలు ఉండొచ్చు, పడిన కార్యాలు ఉండొచ్చు, కలిగిన ఆపదలు ఉండొచ్చు, నీ జీవితంలో చేసిన తప్పుడు నిర్ణయాలు ఉండొచ్చు. అయ్యిందేదో అయ్యింది, విడిచిపెట్టు. ఇప్పుడు నీ స్థితిని మార్చుకుంటానికి ఇష్టమా? ఇప్పుడు దేవుడి చేతులకు సమర్పించుకుని నీ జీవితంలో నూతన ప్రారంభం చేస్తానికి ఇష్టమా? ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నావా?